మంగ్లీ కేసు అసలు మంగ్లీ పైన కేసు అవుతుందా? మంగ్లీ తమ్ముడు అడ్డంగా ఇరుక్కున్నాడా? మధు వ్యవహారంలో మంగ్లీ ఎంత మేరకు తలదూర్చింది? హిమకాంత్ రెడ్డి పాత్ర ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది? మనతో పాటుగా బాధితుల తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేటు సుబ్బారావు మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏం జరగబోతా ఉంది? నిన్న ఒక వీడియో ఒక ఫోటో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా పోలీసులకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తాం. మనతో పాటుగా మాట్లాడడానికి సుబ్బారావు ఉన్నారు. సార్ నమస్తే. దాదాపుగా ఇది ఒక టీవీ డైలీ సీరియల్ లాగా నడుస్తూ పోతా ఉంది. రోజుకొక హెడ్లైను, రోజుకొక తమ్మునేలు మేమే మార్చుకుంటూ పోతున్నాం, కానీ దీనికి ఎండింగ్ అయితే పడతలేదు. హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటూ ఒక వార్త వస్తూ ఉంది. దానిలో నిజం ఎంత ఉంది? మీకేమైనా సమాచారం ఉందా? మీ క్లయింట్ కాబట్టి. మొట్టమొదటిగా హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిందని నాకే తెలుసండి. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నాకు టచ్లో ఉన్నారు. హిమకాంత్ రెడ్డి వాస్తవానికి నాకు టచ్లో లేడు, వాళ్ళ ఫ్యామిలీ నాకు టచ్లో ఉన్నారు. అరెస్ట్ అయిన తర్వాత ఇంతకుముందు నాకు హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అంటే పారిపోవడానికి అంటే వెళ్ళిపోవడానికి ముందు 2 రోజుల క్రితం నాతో అంటే అప్పుడు దానికంటే ముందు 2 రోజుల క్రితం మాట్లాడి, సార్ నేను వెళ్ళిపోనా ఉండనా పోలీసులకు చిక్కన అంటే అది మీ ఇష్టం, మీ దగ్గర తప్పు లేదంటున్నారు. నేను అడిగే మీ దగ్గర ఏమన్నా తప్పు ఉందా, నిజం చెప్పండి అని అంటే ఏ తప్పు లేదు సార్, నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అని అన్నారు. అలాంటప్పుడు దొరికిపోతే మంచిది, ఎందుకంటే మీరు వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో కాబట్టి మీరు వెళ్తే మంచిగా ఉంటుంది అంటే, లేదు సార్ నాకు కొంచెం భయం ఉందంటే, సరే మీరు యాంటిస్పెక్టరీ బెయిల్ వేయండి, నేనైతే వేను అని అన్నా. అంటే మరి ఆయన యాంటిస్పెక్టరీ ఎవరితో నన్ను మూవ్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ ఆయన అయితే ఈరోజు మార్నింగ్ అంటే 11 ఆ ప్రాంతంలో అరెస్ట్ అయినట్టుగా నాకు సమాచారం వస్తే నేను వెంటనే తిరుమలకి చెప్పా. పాపం తిరుమలకి కూడా ఈ విషయం తెలియడంతో మరి ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే, సార్ బెయిల్ పిటిషన్ మూవ్ చేయండి అంటే, మరి మీరు ఎవరితో నన్ను యాంటిస్పెక్టరీ బెయిల్ అంటే మూవ్ చేశారంటే, ఇంకా లేదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిందని మాత్రం వాస్తవం. అంటే హిమకాంత్ రెడ్డి మీ క్లయింట్ తప్పు చేశాడంటూ మధు అరెస్ట్ అయ్యే ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేసిపోయాడు. మీ క్లయింటే మొత్తం చేశాడు, మీ క్లయింట్ దగ్గర ఒక 20 కోట్ల రూపాయలు ఉన్నాయన్నటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒక వ్యక్తికి క్లయింట్ తీసుకున్నారంటే సంథింగ్ ఏదో ఒక రకంగా మీరు ఆయనను కూడా మాట్లాడి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండొచ్చు. అసలు ఈ నిజమేనా? అతనే మెయిన్ ముద్దాయి అన్నట్టుగా కొన్ని వార్తలు మనం కూడా చూస్తూ ఉన్నాం, కాబట్టి దానిలో నిజం ఎంత ఉంది? అదంతా అబద్ధం అండి, అవాస్తవం. నాకు నా క్లయింట్ చెప్పిన దాని ప్రకారం అయితే తన దగ్గర ఎవ్రీథింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఇతను ఒక ఏజెంట్. సో ఇతను వేరే వాళ్ళ అకౌంట్కి ఇతను ఎంత కొట్టారో ఇతను మధు అకౌంట్కి చేసిన ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఒకవేళ తిను ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ తిని అరెస్ట్ చేసినా సరే ఎంక్వైరీలో తిను ఫెయిర్ క్యాండిడేట్ అని తెలియడం తథ్యం. అదేవిధంగా ఇప్పుడు ఇతను అరెస్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకుని ఇప్పుడు మనం హైకోర్టుకు బెయిల్కి వెళ్ళడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు హిమకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడు. తను ఇప్పుడు ఎట్లాగో ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు కాబట్టి నిజాలు వాళ్ళు బయటపెడతారు. కోర్టు ద్వారా నేను కూడా మీడియాకి అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలోనే ఇంకొక 2 పేర్లు, ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి, అలాగే తన భార్య శైలజ, ఇంకొకరు భారత్ చౌహాన్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అరెస్ట్ ఎక్కడ కూడా కనబడట్లేదు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కేవలం 2 అరెస్టులే ఉన్నాయి. ఇప్పుడు హిమకాంత్ రెడ్డి ఈరోజు అయితే మధు అరెస్ట్ అయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం చూస్తాం. నేను ఏమంటానంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఇప్పుడు హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు, తను కర్నూలు ఎక్కడికి వెళ్ళి పట్టుకున్నారని చెప్తున్నారు. మరి పాల్దియ భరత్ కుమార్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ ఇంకా మెదక్లోనే ఒక పక్క ఊరు తాండాలో ఉన్నారని చెప్పేసి ఒక వ్యక్తి రాము అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి పోలీస్ వ్యవస్థ వాళ్ళని కూడా ఎందుకని ఇంకా త్వరగా అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు కర్నూలు తిరుపతి ఎక్కడికో వెళ్ళి అరెస్ట్ చేశారు, మంచి పరిణామం. ఎందుకంటే దీంట్లో బాధితులకు న్యాయం చేయాలి. హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయిందా అవ్వలేదు అనేది పక్క పెడితే బాధితులందరికీ, అందులో హిమకాంత్ రెడ్డి కూడా ఒక బాధితుడు కాబట్టి అరెస్ట్ అవ్వడం కూడా ఒక శుభ పరిణామమే. అసలు నిజాలన్నీ బయటకు తేలితే ఇంకొక విషయం ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలి. మరి బాధితులకు న్యాయం జరిగే దిశగా ఇందులో మరి భరత్ కుమార్ చౌహాన్ ఉన్నారు, శైలజ చౌహాన్ ఉన్నారు, తర్వాత బాలాజీ నాయక్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మెదక్లోనే ఒక పక్క ఊర్లో తాండాలోనే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి వాళ్ళని కూడా ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ ఎందుకని ఇంత త్వరగా అరెస్ట్ చేయలేదు అనేది నా క్వశ్చన్. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏదైనా ఒత్తిడి జాప్యం జరుగుతుందని, ఒత్తిడి జాప్యం జరుగుతుందని అంటే ఈఓడబ్ల్యూ నాకు తెలిసి అలాంటి ఒత్తిడికి జాప్యానికి అయితే తలొగ్గే సంస్థ కాదు, దర్యాప్తు సంస్థ కాదు. అది ఖచ్చితంగా ఫెయిర్గానే ఉంటుంది. కానీ మరి హిమకాంత్ రెడ్డి అరెస్ట్ అయినంత త్వరగా తెలంగాణలోని మెదక్లో ఆ ఊరి పక్కనే ఉన్నటువంటి తాండాలో తలదాచుకుంటున్నటువంటి శైలజ చౌహాన్, భరత్ కుమార్ చౌహాన్లు ఎందుకని ఇంకా అరెస్ట్ చేయలేదనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు
ఎవరైతే మధు అరెస్ట్ అవ్వడానికి ముందు హేమాకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి అని అన్నారు. నేను ఇప్పుడు మీడియా ముఖంగా అంటే నా క్లయింట్ తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నా. తను నిందితుడిగా బయటకు వస్తే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏది చేసినా సరే తనకు శిక్ష కలగాలి. ఒకవేళ హేమాకాంత్ రెడ్డి బాధితుడిగా బయటకు వస్తే ఎవడైతే ఆరోపించినటువంటి మధు ఉండో మధుకు ఉరి శిక్ష వేయాలి. ఎందుకంటే ఇతను ఏదైతే మంగ్లీ గారు ఉన్నారో ఆవిడ స్క్రిప్ట్లో భాగంగా ఒక మీడియా ముందుకే వచ్చి దొంగతనంగా ఇంటర్వ్యూ అంటే ఒక వీడియో రిలీజ్ చేసి తను పారిపోతుండే ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ పట్టుకునేటట్లు జరిగిన ఈ తతంగం ఏదైతే ఉందో, మరి ఇదంతా మంగ్లీ స్క్రిప్ట్ ప్రకారం జరిగినప్పుడు మరి వీళ్ళని కూడా ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకని ఒక హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, అది ఖచ్చితంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ మీద కూడా ఎందుకని ఫోకస్ చేయలేదు అనేది నా క్వశ్చన్. ప్రధానంగా ఒక ఫోటో నిన్న బాగా వైరల్ అయింది, మీరు కూడా దాన్ని చూసారనుకుంటున్నా. మరి మీ ఇన్వెస్టిగేషన్లోనే అది షేర్ అయిందో ఏందో తెలియదు. మొత్తం మీద మంగ్లీ ఉంటుంది, మంగ్లీ వెనకాల ఒక పర్సన్ ఎవరైతే A1 ముద్దాయి ఉంటాడో ఆ పక్కన A3 చెప్పుకున్నటువంటి భరత్ ఉంటాడు. మొత్తం మీద అది ఒక వంకాయ తోట మిరపకాయ తోట అని చెప్పేసి సర్క్యులేట్ అవుతా ఉంది. ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ఆ వీడియోలో పెళ్లి చూపుల్లాగా ఏదో కనబడతా ఉంది, మంగ్లీ చెల్లె ఉన్నట్టుంది, వీడిదికు ఎవరైతే A1 ఉన్నాడో A1. ఎస్, ఈ వీడియోలు ఈ ఫోటోలకు సంబంధించి ఏంటి అసలు? దీనిలో అసలు సంబంధమే లేదని చెప్పినప్పటి నుంచి వెళ్ళి ఈ మొత్తం కొలిక్కి ఎట్లా వచ్చిందండి? నిజంగా ఈ విషయంలో మాత్రం బాధితుల్ని మెచ్చుకోవాలండి. ఎవరైతే ఈ ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధుతో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఆధారాలన్నీ కూడా మాకు పంపించడం జరిగింది. మీడియాకి నేనే వాటిని రిలీజ్ చేసింది. సో ఏంటంటే నేను ఏమంటానంటే ఫస్ట్ అసలు ఆడెవడో నాకు తెలియదన్న మంగ్లీ గారు, తర్వాత అవునండి మాకు మా కమ్యూనిటీకి సంబంధించిన కాబట్టి చేరదీశాను. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి అవును మమ్మల్ని కలిశారు, మేము ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, భోజనం చేసాం, ఒకసారి మాతో మాట్లాడాం. తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసినాయి, మంగ్లీ అకౌంట్ నుంచి రమావతి అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినసరికి మళ్ళీ ఒక కొత్త నాటకంతో బయటకు వచ్చారు. ఏమని? అవును మేము ఇల్లు అమ్మాలని చూసాం, అసలు ఎవడో తెలియదు అన్న వాడికి ఇల్లు అమ్మే కాడికి ఎలా వచ్చింది. తర్వాత నిన్న తను ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఎవరు శివ చౌహాన్, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, ఆ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పోలీసులు ఒక బిగ్ క్లూని వదలటం జరిగింది. 3 సార్లు భారీ మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది అని. అంటే మంగ్లీ అకౌంట్కి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే శివ చౌహాన్ అకౌంట్కి బ్యాంక్ ట్రాన్సాక్షన్. మళ్ళీ శివ చౌహాన్ దేవుళ్ళ మీద ఒట్టేసి మరి అబద్ధం వాడినటువంటి పరిస్థితి. అంటే నేను చూస్తే మీరందరూ ప్రజలు మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు సంబంధం లేనన్న వాడికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వరకు వెళ్ళారు. రెండోది వాళ్ళ చిన్న చెల్లి వెనకాలండి నవ్వుతుంటే రమావత్ మధుతో మంగ్లీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో, ఏది గుత్తిలోనో ఎక్కడో. అంటే ఇదంతా ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మాయ చేస్తున్నారు, ఎవరు డబ్బులు దోచుకోవాలనుకుంటున్నారు, ఎవరికి మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. మంగ్లీ గారు ప్రతి స్థాయిలో అబద్ధం ఆడుకుంటూ ఆయా స్థాయిలో మీడియాని ప్రజల్ని పక్కదోవ పట్టించడానికే చూస్తున్నారు. అక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు రమావత్ మధు ఉన్నారో ఈ రమావత్ మధుని దాయాల్సిన అవసరం ఏముంది? ప్రధాని ఇప్పుడు మంగ్లీ గారికి సంబంధమే లేదనుకోండి, ఎందుకని మొదటి రోజే అతని మీద కేసు పెట్టి మాతో పాటు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోవచ్చుగా, బాధితుల తరపున ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒకరోజు మాతో పాటు పాల్గొనొచ్చు కదా. ఎందుకు బాధితుల తరపున పోరాడుతున్న సుబ్బు మీద కేసు పెట్టడం, హేమాకాంత్ రెడ్డి మీద కేసు పెట్టడమే చేస్తున్నారు. ఎంతకి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ రమావత్ మధు మీద మాత్రం కేసు పెట్టట్లేదు. ఎందుకు? రమావత్ మధు మీద కేసు పెడితే ఈవిడ భాగోత్వం కూడా బయటకు వస్తుంది. సో ఇంకా నేను కోరుకునేది ఏంటంటే పోలీసు వారిని, అదేవిధంగా ఈ దర్యాప్తు సంస్థని కోరుకునేది ఏంటంటే మంగ్లీ యొక్క కాల్ రికార్డ్ని, రమావత్ యొక్క కాల్ రికార్డ్ని, మంగ్లీ గారికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ని, మంగ్లీ గారి తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్ని, రమావత్ మధు, పాల్దీయ భరత్ కుమార్ చౌహాన్, పాల్దీయ శైలజ చౌహాన్ అకౌంట్లను కూడా అన్నీ చెక్ చేయాలి. చెక్ చేస్తే ఇంకా పూర్తి స్థాయిలో చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంది. ఏదో ఒక్కరోజు భోజనం చేయడానికి వెళ్ళి నేను క్షోభం అనిపిస్తానంటే మరి ఒక్కరోజు భోజనం చేస్తే ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాళ్ళ రమావత్ మధు ఇంటికి మీ తమ్ముడు వెళ్ళడం ఏంటి, రమావత్ మధు ఆఫీసులో మీ తమ్ముడు ఉండడం ఏంటి, బాధితులతో మీ తమ్ముడు తిరగడం ఏంటి? అంటే మీరందరూ మనుషుల్ని జనాల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? మంగ్లీ గారు ఒక లేఖ రిలీజ్ చేసింది మంగ్లీ. ఈ లేఖ మీరు చూసారా? చూశానండి. దీన్ని చదువుతా వినండి. నల్గొండ జిల్లా పలుగుతాండాలో రమావత్ మధుని నమ్మి పోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం. ఎందుకు బాధాకరం? మీకు బాధాకరం. మరి వచ్చి మీరు పరామర్శించింది ఏది? క్వశ్చన్ టు క్వశ్చన్ దీన్ని కౌంటర్ చేద్దాం. ఓకే, ఎందుకు మరి మీరు వచ్చి బాధాకరం అని అన్నారు కదా? అంతకుముందు నేను చనిపోవడానికంటే ముందు కూడా నేను బాధితుల తరపున నిలబడతా, బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్నారు. అంటే ఒట్టి మాటలకే, స్టేట్మెంట్లకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన శోభ అనిపిస్తున్నా. ఒక్క పూట భోజనం
ఒక పూట భోజనం చేస్తే మరి ఆడు మీ ఊర్లో ఏం చేస్తాడు, మీ తోటలో మీ ఇంట్లో ఏం చేస్తాడు, మీ తమ్ముడితో ఎందుకు తిరిగిండు, మీకు అతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి, మీ అపార్ట్మెంట్లో మధు ఎందుకు భోజనం చేస్తాడు, మీ అపార్ట్మెంట్కి బాధితులందరినీ ఎందుకు శివ మాట్లాడుతూ మేము ఆఫీస్ పెట్టుకుంటున్నా చాలామంది వచ్చి కలుస్తారు అని అన్నాడు. ఈ బాధితులే ఉన్నారు అందులో. నేను మొదటి నుంచి చెప్తున్నా మంగ్లీ అపార్ట్మెంట్కి బాధితులు వెళ్ళారు అని. సో దాన్ని రమావత్ మధు కూడా దాన్ని రూఢిపరచడం జరిగింది. తర్వాత కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు, ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. ఏ ఆధారాలు లేకుండా, ఇంతకంటే గొప్ప ఆధారాలు ఏముండండి? మనుషులు అందరూ చెప్తున్నారు, బాధితులు అందరూ చెప్తున్నారు, పలుకుతాంట ప్రజలందరూ కూడా పిచ్చిపడి చెప్తున్నారా? ఇప్పుడు ఏ ఆధారం లేకుండా అంటే ఫోటోలు, వీడియోలు, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, మీ తమ్ముడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే ఇవన్నీ కుట్రలు పూర్తివా? అంటే సృష్టించినవా? చెప్పండి. ఇదంతా ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇంకొక విషయం చెప్తున్నా వినండి. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ఇది ప్రేమనిచ్చింది. నా పాట మీద అలాగే నేను కట్టించుకున్న హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. చూడండి ఎన్ని అబద్ధాలు. ఫస్ట్ విమెన్ కార్డు వాడింది, తర్వాత కులం కార్డు వాడింది, తర్వాత విక్టిమ్ కార్డు వాడింది. అవేవి సెట్ కాలేదు. ఇప్పుడు రిలీజియన్ కార్డు పట్టుకొస్తుంది. అంటే మత ఘర్షణ లేపి మతం తరపున ఆమెకి సపోర్ట్ రావాలని. ఇంకోటి ఏంటి, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది. మరి ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీద, డయాస్ల మీద మీ బంజారా జాతి గురించి కానీ, నాకు నా బంజారా జాతి, నాకు ఎస్టీ, నా లంబాడ కులం నాకు గుర్తింపించిందని మరి ఏ అంతర్జాతీయ వేదికల మీద చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదు? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకొకటి చెప్తున్నా వినండి. ఇంకా ఏముంది, రమావత్ మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. నిజంగానే లేదు, కనపడుతుంది. పాపం పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, బాధితులు అబద్ధం చెప్తున్నారు, అడ్వకేట్ సుబ్బు అబద్ధం చెప్తున్నారు. ఈవిడ మాత్రం సత్య హరిశ్చంద్రాలి యొక్క వారసురాలు అన్నట్టు. ఏ పాపం అసలు 1% కూడా లేదు అన్నట్టు. ప్రజల్ని దోచుకుని వాళ్ళు రక్తపు కూడి తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. నీ కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో సంబంధం లేదంటే మరి మీ తమ్ముడు బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి? అసలు నిజంగా భలేగా మోసాన్ని కూడా, అబద్ధాన్ని కూడా ఇంత స్టాండర్డ్గా చెప్పే వ్యక్తిని నా జీవితంలో నేను ఎన్నో కేసులు చేశా. కానీ కోర్టులో కూడా కరుడుగట్టిన పెద్ద పెద్ద భయంకరమైనటువంటి నేరస్తులతో నిజాలు చెప్పిన కానీ మంగ్లీ గారు మాత్రం ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. భలే స్టాండర్డ్, ఆవిడ తీసుకున్న అబద్ధపు విషయాలు కూడా భలే స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, సంబంధం లేదు అంటే వాళ్ళ తమ్ముడికి ఏం సంబంధం లేదు, పాప మన కుటుంబ సభ్యులకు సంబంధం. శుభక్షేత్ర కంపెనీ నిందితులు ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధపు ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు కూడా బండి శివేనండి, పాపం శివ చౌహాన్ కాదు. మరి పాపం శివ చౌహాన్కి ఏం తెలియదు కదా, అతని నోట్లో వేలు పెడితే కొరకలేడు, అసలు కట్టలు లెక్క పెట్టలేడు, కట్టలు మాత్రం మోసుకెళ్తారు. అదేవిధంగా ఇంకా ఉంది ఏది, 100 సార్లు పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు. అంటే ప్రజలందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారండి. వాళ్ళ తాండా ప్రజలు కానివ్వండి, తర్వాత బాధితులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఈవిడ మాత్రం చాలా స్పష్టమైన నిర్దిష్టమైన నిజం చెప్తుంది. అది నిజం చేయాలనుకున్న పోలీసులు కర్నూలు, నల్గొండ జిల్లాలో రమావత్ మధు చేసిన ఈ మోసాలకు వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు. నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ మరి సిబిఐ ఆఫీసరు. మరి బాధితుడికి చలామణి అయ్యి నిందితుడిగా తేలిన హేమాకాంత్ రెడ్డి అదృశ్యం వెనక ఎవరి ప్రమేయం ఉంది? రేపొద్దున హేమాకాంత్ రెడ్డి నిందితుడు కాదు బాధితుడని తెలిసిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన దీనికి సమాధానం చెప్పాలి మంగ్లీ, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు మెట్లకి ఈడ్చుకొస్తారు ఇదే హేమాకాంత్ రెడ్డి. నా వైపు నుంచి పోలీసులకు, న్యాయ వ్యవస్థలకు పూర్తి సహకరిస్తా. కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోవం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధ ప్రచారం చేయగలరేమో కానీ నిజం మాత్రం అంతిమంగా గెలుస్తుంది. నిజమే ఇది మాత్రం ఒప్పుకోవాలమ్మా, నిజమే గెలుస్తుంది. నువ్వు మీ తమ్ముడు మోసాలు చేశారన్న నిజమే గెలుస్తుంది, బాధితులే గెలుస్తారు. అప్పుడు మీది ఏదైతే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన లెటర్ ఉందో దానికి సమాధానం చెదురు. కానీ చూడండి, ఒక తప్పును కూడా అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజం చేయాలనుకుంటున్నారు. అది బాధితులు కదా మంగ్లీ గారు. ఒక అబద్ధాన్ని 1000 సార్లు నిజమని చెప్తుంది ప్రజలకి, మీడియాకి. శివ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మంగ్లీ తమ్ముడు శివ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రమేష్ అనేటువంటి వ్యక్తి ఆరోపిస్తున్నట్టుగా నేను ఒక్క డబ్బు కూడా తీసుకోలేదు, నన్ను దించడానికి వచ్చారు, అక్కడితో అయిపోయింది, మా ఇంటి ముందే నన్ను దించేసి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. రమేష్తో తొలివేలు కూడా 2-3 సార్లు అడిగేటువంటి ప్రయత్నం చేసింది. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని. నిజమే, నేనే ఇచ్చాను 30 లక్షలు అనేటువంటి మాట చెప్తున్నాను. అసలు ఏంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జరుగుతున్నటువంటి ఈ వాదనల గురించి ఏం చెప్తారు? ఏమండి, ఏ వ్యక్తి అయినా బాధితులైనా అబద్ధం చెప్తాడండి. అందులోనూ వాళ్ళ తాండా ప్రజలు వాళ్ళు అబద్ధం చెప్తారా? ఇప్పుడు ఆమె తప్పు చేసినా సరే కొంతమంది సోకాల్డ్ పేడ్ ఆర్టిస్టులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రమేష్ అనే వ్యక్తి నిజంగా అబద్ధం చెప్తారా?
40 లక్షలు ఇచ్చిండంట, డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చిండంట. అరే ఇతను అన్నీ చెప్తుండు, మరి అతను నిజం అతను చెప్పేది అబద్ధం నిజం కాదు అని చెప్పడానికి శివ చౌహాన్ దగ్గర ఉన్న ఆధారం ఏదైనా చూపించమనండి. ఇంతవరకు అన్ని స్థాయిలలో వీళ్ళు మాటలే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఒక్క ఆధారం కూడా ఎందుకు ఇవ్వట్లా పోలీసులకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ. ఏంటంటే వీళ్ళు భలేగా అంటే వీళ్ళకి అలవాటు అయిపోయిందండి. వీళ్ళకి అలవాటు అయిపోయింది, అబద్ధాన్ని కూడా చాలా బలంగా వినిపించడం అలవాటు అయిపోయింది. సో అలాగే చేస్తున్నారు. నిజంగా తప్పు లేకపోతే స్వచ్ఛందంగా ఆవిడ కాల్ లిస్ట్ని ఆవిడకి ఏవైతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మధు ఎవరు అకౌంట్లకు ట్రాన్సాక్షన్స్ చేసిండో వాటన్నిటిని కూడా బయట పెట్టమనండి. మరి రమావత్తు మధు పర్సనల్ నెంబర్ ఎవరి దగ్గర లేని పర్సనల్ నెంబరు మంగ్లీ దగ్గర ఎందుకు ఉంది? నాకు ఎవరికి కలవని పర్సనల్ నెంబర్తో మధుకు ఫోన్ చేసి నన్ను కలవమని ఎందుకు చెప్పింది? ఏ తప్పు చేయని మంగ్లీ నాతో ఎందుకు సెటిల్మెంట్ కూర్చోడానికి పిలిపించింది? ఏ తప్పు చేయలేని మంగ్లీ తమ్ముడు అకౌంట్లోకి మరి 3 సార్లు ఎందుకు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయి? ఏ తప్పు చేయనటువంటి శివ చౌహాన్ ఎందుకని బాధితులతో పరామర్శించి బాధితులు తిరిగిండు? ఏ తప్పు ఒకసారి ఏదో వెళ్ళి కలిసి అన్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి? రమావత్తు మధు మీ ఇంట్లో ఏం చేస్తాడో, మీ అమ్మతో ఏం మాట్లాడుతుండో, గుత్తిలో మీతో పాటు ఆ మిర్చి తోటలోనో వంగ తోటలోనో మీతో కూర్చొని రెండో నిందితుడైనటువంటి భరత్ చౌహాన్ మీతో ఏం చేస్తున్నారు? మీతో సత్సంబంధాలు లేకపోతే వాళ్ళ ఇంటికి మీరు భోజనం చేయడానికి ఎందుకు వెళ్తారు? ఎమ్మెల్యే బర్త్డే పార్టీ నుంచి మీ బ్యాండ్తో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే బర్త్డే పార్టీలో మీకు భోజనం పెట్టలేదా? పెట్టినప్పుడు ఇంకోటి దారిలో వెళ్తూ వాళ్ళ ఊర్లో ఆగిన దారిలో వెళ్ళాలంటే NH 65 ఎక్కి మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వెళ్తారు, దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తారా చుట్టూ తిరిగి? ఇదంతా ఏంటంటే అబద్ధపు ప్రచారం. నిజంగా మీ దగ్గర ఏ తప్పు లేకపోతే మాతో పాటు రండి, మాతో కలిసి రండి. మేము ఇప్పటికీ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, కలిసి ఎంక్వైరీ చేపిద్దాం. రేపు 2-3 రోజుల తర్వాత సీఎం గారు అపాయింట్మెంట్ ఉంది, రండి వెళ్దాం. వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడి దీని మీద ఒక సిట్ లాంటి ఒక విచారణ వ్యవస్థను మనం ఏర్పాటు చేయించి నిజానిజాలన్నీ తేల్దాం. భరత్ చౌహాన్ ఎవడైతే ఉందో అక్కడ ఇది మన మెదక్ అటువైపు 400 ఎకరాలు పర్చేస్ చేశారట. ఒక బాధితుడికి ఇప్పుడే నేను ఫోన్ చేస్తా, అతను చెప్తారు మన తొలి వెలుగు సాక్షిగానే అతనితో మీరు మాట్లాడదురు కానీ ఇప్పుడే ఫోన్ చేస్తా. ఆయన చెప్తారు, ఆయన పేరు 400. ఆయన మధు వాళ్ళ ఏదైతే భరత్ చౌహాన్ ఉండో వాళ్ళ ఇంట్లోనే రెంట్కుంటాడట, వాళ్ళ దాంట్లోనే. సో అతనికి తెలిసి దాదాపుగా 400 ఎకరాలు కొన్నారట. ఇప్పుడే అతను మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తికి మీ తొలి వెలుగు నుంచే ఒక్కొక్కసారి కాల్ చేస్తా చూడండి. ఇప్పుడు సేమ్ టైం బాధితులు చాలా మంది ఉన్నారు కదా, ఈ బాధితులు ఎట్లా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది? ఫస్ట్ డే మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఏమండి, హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, ఫ్రీగా ఉన్నారా? కొంచెం వర్క్ మీద ఉన్నా సార్. కొంచెం ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తారా? చెప్పండి సార్. నేను తొలి వెలుగులో ఇంటర్వ్యూలో ఉన్నానండి. తొలి వెలుగుగా చెప్పండి సార్. మీరు నాకు నిన్న ఫోన్ చేసి చెప్పిన అంశాన్ని ఒక్కసారి మీడియా సాక్షిగా చెప్పగలరా? చెప్తాను. మీకు అభ్యంతరం లేదు కదా? అట్లే అభ్యంతరం లేదు. మీ పేరేంటి? నా పేరు సిద్ధిరామ్ సార్. సిద్ధిరాములు గారు, వీళ్ళు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళు భూములు కొన్నారన్నారు కదా, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారండి? మనకు వాళ్ళకు సంగారెడ్డి నుంచి జైరాబాద్ వరకు సార్, ఏం లేదంటే కూడా 400 ఎకరాల వరకు ఉంటుంది సార్. వాళ్ళు 400 ఎకరాలు? అవును సార్. అంటే మీకు తెలుసా అండి, లేదంటే మీరు చూసారా? కొన్ని తెలుసు సార్, దాంట్లో నాకు కొన్ని తెలుసు సార్. నేను ఆల్రెడీ ఆర్టీఐ యాక్టివిటీని ఇక్కడ జైరాబాద్ లో వేసాను. ఆర్టీఐ వేశారు? వేసాను సార్. నాకు ఇంకా 30 days టైం పడుతుంది చెప్పింది సార్. ఓకే అండి. ఈ భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ ఎక్కడున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఐడియా లేదు సార్. వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కానీ అక్కడ మొత్తం లాకేషన్ సార్. ఎక్కడో తాండాలో ఉన్నారని చెప్పేసి అని అన్నారు. అదే తాండా కూడా వెళ్ళాను సార్, నిన్న మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తాండా కూడా వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తాండా రేట్ ఉంటుంది సార్, అంతా వాళ్ళ ఐక్యం కూడా ఉంటుంది, వాళ్ళు లేదని చెప్పేస్తారు. ఓకే సిద్ధిరాములు గారు, ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచి కొనడం స్టార్ట్ చేసిండండి? ఈ ఒక 4 months 4-5 months అవుతుంది సార్ కొని. అవును సార్. అంటే అంతకుముందు ఎప్పటి నుంచి కొనడం స్టార్ట్ చేసిండు, ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళ దగ్గర అసలు ఆశ లేదు కదా సార్. ఈ 3-4 నెలల నుంచి స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు. ఓకే సిద్ధిరాములు గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చూశారు కదా.
అంటే ఈ డబ్బులన్నీ ఆ భూముల దగ్గరికి పోయినాయి భూముల దగ్గరికి వెళ్ళి వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఆస్తులు కొన్నారని మన సంపత్ నాయక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా బాధితులు కూడా అంటే వీళ్ళ అకౌంట్లో కొన్ని డబ్బులు సీజ్ చేశారని, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ మిగతా వాళ్ళందరి మీద కూడా బినామీ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాలండి. ఉన్నత దర్యాప్తు సంస్థలకి ఇచ్చి ఇవన్నీ కూడా సీజ్ చేసినప్పుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు నిన్నగాక మొన్న. ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే మీ క్లయింట్లుగా చెప్పుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ మనధైర్యం ఎట్లా కనబడతా ఉంది? వాళ్ళు మొదటి రోజు మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఎట్లాంటి సిచ్యువేషన్లో కనబడతాం? వాళ్ళు ఇప్పటికే చెప్తూ వస్తున్నానండి, మీరుకి ఏం కాదు, నేనున్నా, ఖచ్చితంగా పోరాడదాం, డబ్బుల కంటే ప్రాణం విలువైనది, సో కాబట్టి మీరు ప్రాణంతో ఉంటేనే ఏదన్నా చేయగలరు అని చెప్పి నేను వాళ్ళని ప్రతిసారి మనోధైర్యంతోనే నింపుకుంటూ వస్తున్నా. ఎవరైతే దేవరకొండ, నల్గొండ బాధితులు ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తున్నా, నేను తప్పకుండా ఫైట్ చేస్తా, తప్పకుండా మీ అందరి తరపున నేనుంటా, ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం. దయచేసి మీరందరూ ధైర్యంగా ఉండండి, ఎంతవరకు నేను చేయగలను అంతవరకు చేస్తా. దయచేసి ఆత్మహత్యలు లాంటివి ఏమి చేసుకోకండి. ఎంతవరకు చేయాలన్నా సరే నేను సీఎం గారిని కలవడానికి కూడా వెళ్తాను. అదేవిధంగా డీజీపీ గారు కూడా కొత్తగా వచ్చిన సివి ఆనంద్ డీజీపీ గారిని కూడా కలవటం జరుగుతుంది. దీని మీద ఉన్నత విచారణ జరిగించమని కూడా కోరటం జరుగుతుంది. కాబట్టి దయచేసి బాధితులందరూ కూడా ధైర్యంగా ఉండాలి.